ఎవడు మందలించడా? చంద్రబాబు నాయుడు గారు మీరు ఎవరిని ఎందుకు అదుపు చేయలేకపోతున్నారు? ఎమ్మెల్యేలను అదుపు చేయట్లేదు. ఒకటే మాత్రం ఒకటి వస్తుంది, ఒక 2-3 ఛానల్స్లో చంద్రబాబు నాయుడు సీరియస్, అమ్మాయి చేయబట్టుకున్నాడు సీరియస్, ఆ అమ్మాయిని రమ్మన్నోడిని సీరియస్, ఆడి పట్ల సీరియస్, బాగా తినేసినోడిని సీరియస్, ఎమ్మెల్యే బాగా మట్టి ఎత్తేస్తున్నాడు ఆడి మీద సీరియస్, ఆడి మాత్రం మట్టి ఆపడు, వీడు చేయబట్టుకోవడం ఆపడు, చేయలాగడం ఆపడు, సీరియస్ సీరియస్. ఏంటి సీరియస్? ఎవడికి సీరియస్? ఫారిన్ వెళ్ళటం ఆపరు, దోపిడీ ఆపరు, పేకాట ఆపరు, లంచాలు ఆపరు, ఏం ఆపరు? ఏంటి పరిస్థితి? సాక్షాత్తు మీ పేపర్లోనే రాస్తున్నాయి కదా, హాస్పిటల్ బాగాలేదంటారు. ఒక ఆయన మాట్లాడతాడు, ఆయన ఆరోగ్య శాఖ మంత్రి, మెడికల్ కాలేజీలు అమ్మే ఇచ్చేయాల్సిందే, మేము ఇచ్చేస్తాం, ఎవరికైనా ఇచ్చేస్తామంట. ఇవాళ ఈనాడులో నిన్న ఇవాళ రాశారు, ఎయిమ్స్ హాస్పిటల్ దరిద్రంగా ఉంది, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో ఉంది, దరిద్రంగా ఉంది. ఎందుకంటే ఆ పేపర్ ఆయనకి ఆంధ్ర హాస్పిటల్లో దరిద్రాలు కనపడవు, ఎయిమ్స్ మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్ అనే దరిద్రాలు కనపడతాయి. స్ట్రెచ్చర్ లేదు, అది లేదు, ఇది లేదు, డాక్టర్ లేడు, వైద్యం లేదు, టెస్టులు లేవు అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వంలో కూడా మీ పార్టీ ఉంది కదా, ఆరోగ్య శాఖ మంత్రి గారు. మరి ఎయిమ్స్కి దిక్కుమాలిన కర్మ ఎందుకు పట్టింది? మేము సాక్షి రాస్తే పోనీ వీళ్ళు దొంగలు, వీళ్ళు రాస్తారు, మా మీద బురద చిమ్ముతున్నారు, విషం చిమ్ముతున్నారని ఈనాడులోనే రాసింది కదా. పట్టించుకోవా? ఎయిమ్స్ అనేది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం లేదా? పేషెంట్లు మధ్యప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి రారండి, ఆంధ్ర నుంచే వస్తారు. ఆరోగ్య శాఖ మంత్రి గారు, ఎయిమ్స్కి వచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే, రిఫరల్ హాస్పిటల్ అది. పట్టించుకోరా? మరి 2 ఏళ్లలో ఏంటి మీరు ఉద్ధరించింది ఈ రాష్ట్రాన్ని అడుగుతున్నా. మెడికల్ కాలేజీలు కట్టలేదు, పారేస్తారు, కొత్త డాక్టర్లు అక్కర్లేదు రాష్ట్రానికి. ఇవాళ పెట్రోల్ రేట్లు పెరిగితే విచ్చలవిడిగా అసలు మామూలు చీటీపాటే, వెనకటి రోజుల్లో చీటీపాట్లు ఉండేవి, మార్గదర్శిలో ఉండేది, లేకపోతే శ్రీరామ్ చిట్స్లో ఉండే, ఇంకా చాలా చిట్లు ఉన్నాయి ఇప్పటికీ ఇవాళకి కూడా. అందులో కూర్చుని పాట పాడుకుంటారు, నా పాట 14,000, నా పాట. ఇట్లా పెట్రోల్ డీజిల్ రేట్లు చీటీ పాట పాడినట్టుగా రోజు 2 రూపాయలు. ఇవాళ పొద్దున్నే పేపర్ చూడంగానే మీడియా గ్రూప్లో వస్తాయి, ఇవాళ 93 పైసలు, ఈరోజు 2 రూపాయలు బాటా రేట్లు, 2 రూపాయలు 80 పైసలు. అంటే ఒకసారి పెంచితే ఇలా పేక్కొస్తారు జనం అని అర్థం అవుతుంది. కాబట్టి స్లోగా కొడతారనమాట, స్లోగా. మామూలుగా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారి పార్టీ, పేరు నానిగాడు అప్పుడు మాట్లాడాడు, మాకేం సంబంధం, కొడాలి నానిగాడు అప్పుడు మాట్లాడాడు, మాకేం సంబంధం అన్నారు, కేంద్ర ప్రభుత్వం అన్నారు. ఇప్పుడు మరి ఎవరికి సంబంధం, మాకేం సంబంధం? అరే డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఏడిచారు కదా మీరు, పైన మేమే కింద మేమో పొడి చేస్తామన్నారుగా, ఇప్పుడేమో మామూలు పరుసులకు పొడి చేస్తున్నారు మొత్తం అంతా. సామాన్యులు జేబులు కన్నవేస్తున్నారు కదా మీరు. మేము పైన మేము కాదు కదా, కిందే కదా మేము. ఇప్పుడు పైన కింద మీరే ఆయనగా, అప్పుడు మీరే, ఇప్పుడు పైన కింద ఇప్పుడు మీరే కదా. మరి మీకు బాధ్యత లేదా? మరి రామ్మోహన్ నాయుడు ఎవరు? పెమ్మసాని ఎవరు? కేంద్రంలో వాళ్ళకేం పాత్ర? సత్యకుమార్ ఎవరు? మరి పైన మీరే కిందే మీరే అన్నప్పుడు ఆ పెంచింది మీకు కాకుండా ఎట్టా ఉంటుంది? మాకు సంబంధం లేని సిగ్గు లేకుండా ఎలా చెప్తారు మీరు ఇవాళ అని అడుగుతున్నాను. తప్పు కదా, బాధ్యత నుంచి తప్పుకోవటం వంచన కాదా అని అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని. ఎవడైతే సోషల్ మీడియాలో సిగ్గుండదా మీకు అని అడుగుతున్నాను నేనేదో అప్పుడు అన్న మాటలు కట్ చేసి పెడుతున్నారు కదా కొడాలి నాయి. మేము పైన లేం కదా, మోడీ గవర్నమెంట్లో మేము పాత్ర లేదు కదా, రాష్ట్రంలో బీజేపీ మంత్రులు ఎవరు మా దగ్గర లేరు కదా. మరి పైన మీద కింద మీరే, పైన మీరే అని చెప్పని జనాలు ఇట్లా నలగొట్టేస్తున్నారు కదా మీరు. అసలు మామూలుగా గానగలో తెస్తారు, మామూలుగా ఏరుశనక్కాయల నుంచి వీటిలోంచి మామూలుగా నూనె తీసేస్తారు. అసలు మామూలుగా ఆ బయటకు వస్తే అదంతా పొడి పొడిగా ఉంటుంది. అంతకన్నా దారుణంగా మామూలు చెరుకు మిషన్లో చెరుకు పిప్పి అట్టా బయటకు వస్తే జనాలను అట్ట లాగేస్తున్నారు కదా బయటికి.